రాష్ట్రాన్ని చలి వణికిస్తోంది. రాత్రి తెల్లవారుజామున ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో పడిపోతుండటంతో జనం ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే వణికిపోతున్నారు. గ్రామీణ ఏజెన్సీ ప్రాంతాల్లో చలి తీవ్రత మరింత ఎక్కువగా ఉంది. ఉదయం సమయంలో దట్టమైన పొగమంచు కమ్ముకుంటోంది. దీంతో ప్రయాణాలు చేసేవారు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు వెదర్ ఆఫీసర్లు. ప్రస్తుతం ఉత్తర తెలంగాణ జిల్లాలో 10 నుంచి 14 డిగ్రీల లోపు కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని తెలిపారు. హైదరాబాద్తో పాటు మిగిలిన జిల్లాల్లో 14 నుంచి 18 మధ్య కనిష్ట ఉష్ణోగ్రతలు రికార్డు అవుతున్నాయంటున్న వాతావరణ శాఖ అధికారి శ్రీనివాస్తో కల్పన ఫేస్ టు ఫేస్. చలికాలం వచ్చేసింది. చలి తీవ్రత రోజు రోజుకు పెరుగుతూ వస్తూ ఉంది. కనిష్ట ఉష్ణోగ్రతలు పడిపోతూ ఉన్నాయి. ఇక ఏజెన్సీ ప్రాంతాల్లో ఉదయం సమయంలో బయటికి రావాలంటేనే 1-2 సార్లు ఆలోచించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. మరి ప్రస్తుతం చలికి సంబంధించి అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి, కనిష్ట గరిష్ట ఉష్ణోగ్రతలు ఏ విధంగా నమోదవుతున్నాయో తెలుసుకుందాం. ప్రస్తుతం నేను వాతావరణ శాఖ కేంద్రంలో ఉన్నాను. మరి మనతో పాటు వాతావరణ శాఖ సీనియర్ అధికారి శ్రీనివాస్ గారు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. సార్, ప్రస్తుతం చూసుకున్నట్టయితే చలి తీవ్రత గత 3-4 రోజుల నుంచి ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. సో ప్రస్తుతం ఉష్ణోగ్రతలు ఏ విధంగా నమోదవుతున్నాయి సార్? ప్రస్తుతం మనకి రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్టయితే నార్త్ తెలంగాణలో కొంచెం లో టెంపరేచర్స్ ఉన్నాయి. అట్లాగే మన సెంట్రల్ తెలంగాణలో కూడా ఓవరాల్గా చూసుకున్నట్టయితే సుమారు 12 నుంచి 18 డిగ్రీల మధ్యలో రాష్ట్రంలో ఈ కనిష్ట ఉష్ణోగ్రతలు అనేవి రికార్డ్ అవుతున్నాయి. ఇవి ప్రస్తుతం మన మోర్ దాన్ 30 ఇయర్స్ నార్మల్తో పోల్చుకున్నట్టయితే ఇదే రోజు నార్మల్తో టెంపరేచర్తో పోల్చుకుంటే సుమారు ఈ 2 నుంచి 3 డిగ్రీలు తక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా చూసుకున్నట్టయితే జిల్లాలకు సంబంధించి ఏ జిల్లాలో ఎక్కువగా కనిష్ట ఉష్ణోగ్రతలు పడిపోతూ ఉన్నాయి సార్, తగ్గుముఖం పడుతూ ఉన్నాయి? మనకి నార్త్ తెలంగాణ అలాగే ఈ సెంట్రల్ తెలంగాణ ప్రాంతంలో ఎక్కువగా మనకి సుమారు 3 నుంచి 4 డిగ్రీలు వరకు కూడా ఈ ప్రాంతంలో నార్మల్ కంటా బిలో ఉన్నాయి. ముఖ్యంగా ఆదిలాబాదు, కొమరంభీము ఈ జనరల్గా ఇది ఫారెస్ట్ ఏరియా అయినందువల్ల ఆ ప్రాంతంలో ఎప్పుడు కూడా మనకి టెంపరేచర్లు మిగిలిన రాష్ట్రంలో కంటా తక్కువగానే ఉంటాయి. సో మనకి ఈరోజు లోయెస్ట్ టెంపరేచర్ ఇన్ ద స్టేట్ చూసుకున్నట్టయితే 11.7 డిగ్రీస్ ఆదిలాబాద్ ప్రాంతంలోనే రికార్డ్ అయింది. అట్లాగే మనకి కొంచెం ఎక్కువ హై టెంపరేచర్లు అనేవి ఎప్పుడు భద్రాద్రి కొత్తగూడెం ఈ ప్రాంతంలో ఉంటాయి. అట్లాగే ఈరోజు కూడా చూసుకున్నట్టయితే మనకి ఈ అరౌండ్ 18 డిగ్రీస్ ఖమ్మం ప్రాంతంలో రికార్డ్ అయింది. ఓకే సార్, ఇక హైదరాబాద్ వ్యాప్తంగా చూసుకున్నట్టయితే ఇక్కడ కూడా చలి తీవ్రత అధికంగా కనిపిస్తూ ఉంది, ముఖ్యంగా సిటీ శివారు ప్రాంతాలకు సంబంధించి. ఇక హైదరాబాద్లో ఏ విధంగా ఉష్ణోగ్రతలు కనిష్ట గరిష్ట నమోదవుతూ ఉన్నాయి సార్? హైదరాబాద్లో మనకి నిన్న 15.6 డిగ్రీస్ కనిష్ట ఉష్ణోగ్రత, అలాగే 30.2 డిగ్రీస్ మనకి మ్యాక్సిమం టెంపరేచరు రికార్డ్ అయ్యింది. మ్యాక్సిమం టెంపరేచర్ అరౌండ్ రేంజ్లోనే ఉంది. అయితే మినిమం టెంపరేచరు సుమారు 2 నుంచి 3 డిగ్రీల మధ్యలో తగ్గినట్టుగా సిటీలో మనం చూస్తున్నాము. ఓకే సార్, ఇక వచ్చే 4-5 రోజుల పాటు చలి తీవ్రతకు సంబంధించి ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? ఈ పగటిపూట ఉష్ణోగ్రతలు కావచ్చు, రాత్రిపూట ఉష్ణోగ్రతలు కావచ్చు, ఏ విధంగా ఉండే అవకాశం ఉంది సార్? రాగల 2-3 రోజులు ఇదే రేంజ్లో ఇంచుమించు 2 నుంచి 4 డిగ్రీలు నార్మల్ కంటా తక్కువ, అంటే మనకి 12 డిగ్రీల నుంచి 18-19 డిగ్రీల మధ్యలో రాగల 3-4 రోజుల్లో కూడా కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. తర్వాత మనకి కొద్దిగా గ్రాడ్యువల్ రైజ్ అనేది చూస్తున్నాము, అంటే ఇంచుమించు మళ్ళీ నార్మల్ టెంపరేచర్ లెవెల్కి చేరుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా 3rd వీక్ 4th వీక్లో కొంచెం మినిమం టెంపరేచర్లు పెరిగే అవకాశం ఉంది. దీనికి కారణం ఏంటంటే మనకి ఈ నార్త్ ఈస్ట్ మాన్సూన్ సమయంలో మనకి తమిళనాడు ప్రాంతంలో వర్షాలు ఎక్కువ పడుతూ ఉంటాయి. సో ఆ ప్రాంతంలో ఒక ఉపరితల ద్రోణి కానీ లో ప్రెషర్ కానీ ఏర్పడినట్టయితే ఆ క్లౌడింగ్ మనకి రెయిన్ పడే అవకాశం ఉండదు, కానీ ఆ క్లౌడింగ్ మనకి నైట్ టైంలో క్లౌడింగ్ వచ్చినట్టయితే మనకి మినిమం టెంపరేచర్ల తగ్గుదల అనేది కొంత మందగిస్తుంది. సో 3-4 వారాల్లో కొద్దిగా మనకి టెంపరేచర్లు ప్రస్తుతం ఉన్న దానికంటే 2-3 డిగ్రీలు పెరగడం అంటే నార్మల్ టెంపరేచర్కి చేరుకునే అవకాశం ఉంది. ఓకే సార్, ఇక ఓవరాల్గా చూసుకున్నట్టయితే ప్రస్తుతం ఈ చలి తీవ్రత పెరుగుతూ వస్తూ ఉంది కదా, సో ఈ సమయంలో ప్రజలు కావచ్చు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, దాంతోపాటు పొగ మంచుకు సంబంధించి ఏ విధంగా ఉంది సార్? ప్రస్తుతం పొగమంచు తీవ్రత మరీ అంత ఎక్కువగా లేదు మనకంటే. మనం ఇప్పుడు హేజీనెస్, మిస్ట్, నెక్స్ట్ స్టేజ్ ఏంటంటే ఫాగ్ అంటే మనకి క్లౌడ్ ఫార్మేషను గ్రౌండ్ లెవెల్లో అయిపోతే అదే ఫాగ్ అంటాం అనమాట. దానికి ఏంటంటే మనకి ఈ మాయిశ్చర్ అనేది 90 నుంచి 100% వరకు కూడా వెళ్ళిపోతుంది మనకి గ్రౌండ్ లెవెల్లోనే. అప్పుడు గ్రౌండ్ లెవెల్లో ఈ లోయెస్ట్ టెంపరేచర్స్ ఉన్నప్పుడు ఈ లో లెవెల్స్లోనే క్లౌడ్ ఏర్పడుతుంది, దాన్నే ఫాగ్ అంటాం. ఈ ఫాగ్ వల్ల ఏంటంటే మనకి ఈ విజిబిలిటీ మనం చూడగలిగిన
చెప్పగలిగిన డిస్టెన్స్ అనేది చాలా తక్కువకి పడిపోతుంది. అంటే 50 మీటర్ల దూరంలో ఉన్న దాన్ని కూడా మనం స్పష్టంగా చూడలేము. సో అటువంటి పరిస్థితి ఇంకా ప్రస్తుతం రాలేదు, కానీ ప్రస్తుతం మిస్టీ కండిషన్స్ అంటే సుమారు ఒక 100-200 మీటర్ల మించి మనం చూడలేని పరిస్థితి ప్రస్తుతం మార్నింగ్ అరౌండ్ 3 నుంచి 6:30 ఆ ప్రాంతం వరకు కొనసాగుతుంది. దీనివల్ల ఏంటంటే ముఖ్యంగా ప్రయాణాలు చేసేవారు, అలాగే హైవేస్ మీద హై స్పీడ్లో పోయేవారు చాలా జాగ్రత్తతో ఉండాల్సిన అవసరం ఉంది. సో చూస్తూ ఉండగా చలికి సంబంధించి ప్రస్తుతం చూసుకున్నట్టయితే చలి తీవ్రత అధికంగా ఉందనే చెప్పుకోవచ్చు. గత 4-5 రోజుల నుంచి అయితే చలి ఎక్కువగా కనిపిస్తూ ఉంది. ఇటు కనిష్ట గరిష్ట ఉష్ణోగ్రతల్లో కూడా మనం తేడాలు అనేది కూడా చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాలు ఏవైతే ఉంటాయో ఇటు ఆదిలాబాద్ కావచ్చు, కొమరంభీం, ఆసిఫాబాద్, నిర్మల్ ఆ ప్రాంతాల్లో అయితే మరి ఎక్కువగా చలి తీవ్రత కనిపిస్తుందని చెప్తా ఉన్నారు. ఇక చలి తీవ్రత పొగమంచు సందర్భంగా కూడా ప్రజలంతా కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తా ఉన్నారు. ముఖ్యంగా ఉదయం సమయంలో ఎవరైతే జర్నీ చేసే వాళ్ళు ఉంటారో మార్నింగ్ 3 నుంచి 6 మధ్యలో వాళ్ళైతే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తా ఉన్నారు. ఇవి వెదర్కి సంబంధించిన అప్డేట్స్. కెమెరా పర్సన్ జగన్తో కల్పన, V6 న్యూస్, హైదరాబాద్.